Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు కేకేఆర్ కాంపిటేటివ్స్. ఈ క్లాస్లో మనం ట్రాన్స్పోండర్స్ గురించి నేర్చుకున్నాం. మరి ట్రాన్స్పోండర్ అనే వర్డ్ మనం ఎప్పుడు కూడా వింటూనే ఉంటాము. మరి ట్రాన్స్పోండర్ అని అంటే ఏంది అని కనుక చూసినట్లయితే, ట్రాన్స్పోండర్ అంటే రిసీవర్, యాంప్లిఫైర్, మరియు ట్రాన్స్మిటర్లను కలిగి ఉండి ఉపగ్రహాలలో ఉపయోగించే ఒక యూనిట్ ని, ఉపగ్రహాల్లో ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ లేదా పరికరాన్ని మనం ట్రాన్స్పోండర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే రిసీవర్, అదేవిధంగా యాంప్లిఫైర్ మరియు ట్రాన్స్మిటర్లను కలిగి ఉండి ఉపగ్రహాల్లో ఉపయోగించేటువంటి ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని మనం ట్రాన్స్పోండర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ట్రాన్స్పోండర్ అంటే రిసీవర్, యాంప్లిఫైర్ మరియు ట్రాన్స్మిటర్లు అనే మూడు భాగాలను, అంటే మూడు రకాల విభిన్న డివైసెస్ ను కలిగి ఉంటుంది. మరి ఈ ట్రాన్స్పోండర్ ఎక్కడ ఉపయోగిస్తాం అని అంటే, మనం కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఈ ట్రాన్స్పోండర్ ఉపయోగించడం జరుగుతుంది. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఈ ట్రాన్స్పోండర్ ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ ట్రాన్స్పోండర్ అవసరమైంది అంటే దాని పేరు చూడగానే మనకు అర్థం కావాలి, ఇది దేని కలిగి ఉంటుంది, రిసీవర్, యాంప్లిఫైర్ మరియు ట్రాన్స్మిటర్ అని. మనం ఇక్కడ మరి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నటువంటి జియో సింక్రనస్ శాటిలైట్స్ గురించి చెప్పుకున్నాం కదా. అక్కడ జియో సింక్రనస్ శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి, ఇక్కడ ఒక గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. ఈ గ్రౌండ్ స్టేషన్ నుంచి మరి అటు టీవీ బ్రాడ్కాస్టింగ్, టీవీ, రేడియో వంటి బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రౌండ్ స్టేషన్ నుంచి కమ్యూనికబుల్ సిగ్నల్స్ అయినటువంటి సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్ ఫోన్ లాంటి సిగ్నల్స్ కానివ్వండి, మరి ఏ టెలిఫోన్ సిగ్నల్స్ అయినా ముందు గ్రౌండ్ స్టేషన్ నుంచి ఇక్కడ పైన తిరుగుతున్నటువంటి ఉపగ్రహానికి చేరాల్సి ఉంటుంది. అంటే గ్రౌండ్ స్టేషన్ లో మనకి ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, అంటే యాంటీనా అంటాం దాన్ని మనం. గ్రౌండ్ స్టేషన్ లో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ ద్వారా గ్రౌండ్ స్టేషన్స్ నుంచి మనం ఏ రకమైన సిగ్నల్స్ అయినా ఉపగ్రహానికి మరి చేరవేయడం జరుగుతుంది. ఉపగ్రహానికి చేరవేసిన తర్వాత మరి ఉపగ్రహం దగ్గరికి వెళ్ళినటువంటి సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకోవడానికి ఒక యూనిట్ కావాలి. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని యాంప్లిఫై చేయడానికి కూడా మరొక యూనిట్ కావాలి. అంటే అంత దూరం, దాదాపుగా 36,000 కిలోమీటర్లు సిగ్నల్స్ ప్రయాణించిన తర్వాత డెఫినెట్ గా మరి ఆటోమేటిక్ గా అవి వాటి యొక్క శక్తిని కోల్పోయి బలహీనం కావడం జరుగుతుంది. మరి కోల్పోయిన శక్తిని తిరిగి పునరుత్తేజింపజేయడానికి అక్కడ కంపల్సరీ యాంప్లిఫైర్ అనేది కావాలి. మళ్ళీ రిసీవ్ చేసుకుని యాంప్లిఫై చేస్తే సరిపోతుందా శాటిలైట్ కి? రిసీవ్ చేసుకుని యాంప్లిఫై చేసినటువంటి సిగ్నల్స్ ని మళ్ళీ అది భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల గ్రౌండ్ స్టేషన్స్ కానివ్వండి, లేదా డైరెక్ట్ గా మోడమ్స్ కి, అంటే సెల్ ఫోన్స్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, తిరిగి మళ్ళీ ట్రాన్స్మిట్ చేయాలంటే పంపించాలి, ప్రసారం చేయాలి. కాబట్టి ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, యాంప్లిఫై చేయడానికి, అదేవిధంగా తిరిగి ట్రాన్స్మిట్ చేయడం అంటే తిరిగి పంపించడం అన్నమాట. ట్రాన్స్మిట్ చేయడానికి RAT, రిసీవింగ్, యాంప్లిఫైయింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్, ఈ మూడింటిని చేయడానికి మనకి ఒక డివైస్ కావాలి. కాబట్టి అదే ఇక్కడ ట్రాన్స్పోండర్. అంటే శాటిలైట్ ఏం చేస్తుంది, తన దగ్గరకు పంపించబడినటువంటి సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకొని, అంటే స్వీకరించి, ఆ స్వీకరించిన వాటిని మళ్ళీ బలవంతంగా ఇచ్చి, అంటే ఉత్తేజపరిచి మళ్ళీ తిరిగి భూమి మీదకి వాటిని ట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూడు పనులు చేయడానికి కావాల్సిన ఒకే ఒక యూనిట్ ని మనం ట్రాన్స్పోండర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ట్రాన్స్పోండర్ అనేది ఉపగ్రహాలలో కంపల్సరీ, అది కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో తప్పనిసరి అయినటువంటి డివైస్. మరి ఇప్పుడు ఈ రకాలు ఏందో చూద్దాం. ట్రాన్స్పోండర్ రకాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ట్రాన్స్పోండర్ ను మరి అవి నిర్వర్తించే పని ఆధారంగా, అదేవిధంగా అవి వాటిలో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ ఆధారంగా రెండు రకాలుగా మనం వాటిని వర్గీకరించవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ మొదటగా నిర్వర్తించే పని ఆధారంగా మరి ఈ ట్రాన్స్పోండర్లు ఎన్ని రకాలు మనం చూద్దాం. నిర్వర్తించే పని ఆధారంగా ట్రాన్స్పోండర్ని ఇక్కడ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది కనుక చూసినట్లయితే కన్వెన్షనల్ ట్రాన్స్పోండర్స్ లేదా
బెంట్ పైప్ ట్రాన్స్పాండర్స్ అని అంటారు. బెంట్ పైప్ ఆర్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయ అని కన్వెన్షనల్ ట్రాన్స్పాండర్స్. బెంట్ పైప్ ఆర్ కన్వెన్షనల్ ట్రాన్స్పాండర్స్. కన్వెన్షనల్ ఆర్ బెంట్ పైప్ ట్రాన్స్పాండర్స్. మరి ఈ ట్రాన్స్పాండర్స్ ఏం చేస్తాయంటే ఇవి మైక్రోవేవ్ తరంగాలను లేదా సిగ్నల్స్ ను, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ లేదా మైక్రోవేవ్ సిగ్నల్స్ లేదా మైక్రోవేవ్ తరంగాలను రిసీవ్ చేసుకుని వాటిని యాంప్లిఫై చేసి వాటిని ఆర్ఎఫ్ సిగ్నల్స్ గా మారుస్తాయి, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ గా మారుస్తాయి. అంటే మైక్రోవేవ్ తరంగాలను లేదా ఫ్రీక్వెన్సీలను లేదా సిగ్నల్స్ ను ఈ బెంట్ పైప్ ట్రాన్స్పాండర్స్ రిసీవ్ చేసుకొని వాటిని రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ గా మార్చడం జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ వీటిని ఆర్ఎఫ్ అని అంటాం. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ గా మార్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనం గ్రౌండ్ స్టేషన్ నుంచి ట్రాన్స్మిట్ చేసినప్పుడు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ లో ట్రాన్స్మిట్ చేస్తాం. దానిని ఈ బెంట్ పైప్ ట్రాన్స్పాండర్స్ రిసీవ్ చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీలోకి మార్చడం జరుగుతుంది. ఆ తర్వాత వాటిని యాంప్లిఫై చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మైక్రోవేవ్ సిగ్నల్స్ ని ఆర్ఎఫ్ సిగ్నల్స్ లోకి మార్చి యాంప్లిఫై చేసి తిరిగి భూమి మీదకి గ్రౌండ్ స్టేషన్స్ కానివ్వండి లేదా మరి మోడెమ్స్ కి అంటే డివైజెస్, రేడియో, టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ లాంటి డివైజెస్ కు నేరుగా పంపించడం కానీ ఈ బెంట్ పైప్ ట్రాన్స్పాండర్ లేదా కన్వెన్షనల్ ట్రాన్స్పాండర్ చేస్తుంది. అంటే ఇది మైక్రోవేవ్ సిగ్నల్స్ మాత్రమే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ గా మార్చి యాంప్లిఫై చేసి తిరిగి భూమి మీదకి ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. ఇక రెండవ రకాన్ని కనుక చూసినట్లయితే మనం పరిశీలించినట్లయితే అది మరి రీజనరేటివ్ ఆర్ ప్రాసెసింగ్ ట్రాన్స్పాండర్. రెండవది రీజనరేటివ్ ఆర్ ప్రాసెసింగ్ ట్రాన్స్పాండర్. మరి ఈ రీజనరేటివ్ ఆర్ ప్రాసెసింగ్ ట్రాన్స్పాండర్ ఏం చేస్తుందయా అంటే ఇది బెంట్ పైప్ ట్రాన్స్పాండర్ చేసే పనిని మొత్తాన్ని కూడా చేయటం జరుగుతుంది. దానికి అదనంగా బెంట్ పైప్ ఏం చేస్తుంది, మైక్రోవేవ్ సిగ్నల్స్ ని రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లో మారుస్తుంది. అంతేకాకుండా దానికి అదనంగా ఇది ఆర్ఎఫ్ క్యారియర్ ను బేస్ బ్యాండ్ లోకి మారుస్తుంది. ఇప్పుడు ఇది ఆర్ఎఫ్ ను బేస్ బ్యాండ్ సిగ్నల్స్ లోకి మార్చి తిరిగి యాంప్లిఫై చేసి భూమి మీదకి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. అంటే అదనంగా ఏం చేస్తుంది, బెంట్ పైప్ ట్రాన్స్పాండర్ ఏ పనిని నిర్వర్తిస్తుందో ఆ పనిని నిర్వర్తిస్తూ ఆర్ఎఫ్ సిగ్నల్స్ ని బేస్ బ్యాండ్ సిగ్నల్స్ లోకి మార్చి యాంప్లిఫై చేసి తిరిగి భూమి మీదకి పంపించడం జరుగుతుంది, తిరిగి మళ్ళీ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రీజనరేటివ్ ఆర్ ప్రాసెసింగ్ ట్రాన్స్పాండర్ కూడా బెంట్ పైప్ ట్రాన్స్పాండర్ లాగే పనిచేస్తూ అదనంగా ఈ ఆర్ఎఫ్ సిగ్నల్స్ ను బేస్ బ్యాండ్ సిగ్నల్స్ లోకి మార్చి యాంప్లిఫై చేసి తిరిగి భూమి మీదకి పంపిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రీజనరేటివ్ ట్రాన్స్పాండర్స్ అనేవి కేవలం డిజిటల్ సిగ్నల్స్ కు మాత్రమే పనిచేస్తాయి, అనలాగ్ సిగ్నల్స్ కి పని చేయవు. ఇవి కేవలం డిజిటల్ సిగ్నల్స్ మాత్రమే పనిచేస్తాయి, ఇవి మాత్రం అనలాగ్ సిగ్నల్స్ మాత్రమే పనిచేస్తాయి. ఈ బెంట్ పైప్ కన్వెన్షనల్ ట్రాన్స్పాండర్. అదే రీజనరేటివ్ ట్రాన్స్పాండర్ అయితే ఇది డిజిటల్ సిగ్నల్స్ మాత్రమే పనిచేస్తుంది. ఈ విధంగా అవి నిర్వర్తించే కార్యం లేదా పని ఆధారంగా ట్రాన్స్పాండర్స్ మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. రెండవ విధానాన్ని చూస్తే ట్రాన్స్పాండర్ వర్గీకరణలో రెండవ విధానాన్ని చూస్తే ట్రాన్స్పాండర్స్ లో వాడే ఫ్రీక్వెన్సీల ఆధారంగా అంటే పౌనఃపున్యాల ఆధారంగా తిరిగి 8 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. 8 రకాలుగా. ముందుగా ఇది నేర్చుకునే ముందు మనం బ్యాండ్ అంటే ఏంటి, బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి నేర్చుకోవాలి. క్వశ్చన్ ని 3 మార్కుల కింద ముందు ఒకసారి అడగడం జరిగింది. బ్యాండ్ అంటే ఒక విద్యుదయస్కాంత వర్ణపటంలో నిర్దిష్ట పౌనఃపున్య అవధిని మనం బ్యాండ్ గా చెప్పడం జరుగుతుంది. విద్యుదయస్కాంత వర్ణపటంలో అంటే దీంట్లో అన్ని రకాల కాంతులు ఉంటాయి. విద్యుదయస్కాంత వర్ణపటంలో నిర్దిష్ట పౌనఃపున్య అవధిని మనం బ్యాండ్ అంటాము. పౌనఃపున్య అవధి అంటే ఉదాహరణకి ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ అవి నిర్దిష్ట పౌనఃపున్య అవధిని కలిగి ఉంటాయి. అంటే 50 to 100 మెగాహెర్ట్జ్ అని లేదా 100 to 150 గిగాహెర్ట్జ్ అని ఈ విధంగా ఒక నిర్దిష్ట పౌనఃపున్య అవధిని కలిగి ఉంటాయి. ఎప్పుడైనా ఈ
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఉన్నటువంటి కాంతులు లేదా వర్ణాలు అనేవి. వాటిని నిర్దిష్ట విద్యుదయస్కాంత వర్ణపటంలోని నిర్దిష్ట పౌనఃపున్య అవధులని మనం బ్యాండ్లు అని అంటాము. ఉదాహరణకి ఎగ్జాంపుల్ సమ్ ఏ అనేటువంటి కాంతి 100 to 150 మెగాహెర్ట్జ్ పౌనఃపున్యాన్ని కలిగి ఉంది. అంటే 100 నుంచి 150 మెగాహెర్ట్జ్ పౌనఃపున్యం లోపల మరి ఫలాని ఎక్స్ బ్యాండ్ లేకపోతే కే బ్యాండ్ ఏదో అనుకుందాం, లేదు ఏ బ్యాండ్ కిందకి వస్తాయి అనుకుందాం. అయితే ఇప్పుడు దీని బ్యాండ్ ఏంటంటే 100 to 150 మెగాహెర్ట్జ్. అదే బ్యాండ్ విడ్త్ అంటే మరి దీన్నేమో ఈ 150 నేమో గరిష్ట అవధి అని అంటాము, మాక్సిమం లిమిట్, దీన్నేమో కనిష్ట అవధి మినిమం లిమిట్ అని అంటాము. మరి బ్యాండ్ విడ్త్ అంటే ఒక బ్యాండ్ లోని గరిష్ట పౌనఃపున్యానికి మరియు కనిష్ట పౌనఃపున్యానికి మధ్య ఉన్నటువంటి తేడానే బ్యాండ్ విడ్త్ గా చెప్పడం జరుగుతుంది. ఒక బ్యాండ్ యొక్క గరిష్ట పౌనఃపున్యానికి మరియు కనిష్ట పౌనఃపున్యానికి మధ్య ఉన్నటువంటి తేడాలు లేదా భేదాన్ని మనం బ్యాండ్ విడ్త్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఏ అనే దానికి మరి పౌనఃపున్య అవధి బ్యాండ్ ఎంతవరకు ఉంది అంటే 100 నుంచి 150 మెగాహెర్ట్జ్ ఉంది. ఇక్కడ దాని యొక్క బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది, ఇక్కడ గరిష్ట అవధి లేదా గరిష్ట పౌనఃపున్యం ఏమో 150, అదేవిధంగా కనిష్ట అవధి లేదా కనిష్ట పౌనఃపున్యం 100. అప్పుడు దీని యొక్క బ్యాండ్ విడ్త్ అనేది 50 మెగాహెర్ట్జ్ అవుతుంది. ఈ విధంగా బ్యాండ్ విడ్త్లను కలిగి ఉంటాయి ట్రాన్స్పాండర్స్ అనేవి. ట్రాన్స్పాండర్సే కాకుండా మరి విద్యుదయస్కాంత వర్ణపటంలో ఉన్నటువంటి ఏ వర్ణపటమైనా ఏ కాంతి అయినా ఈ విధంగానే నిర్దిష్ట పౌనఃపున్య అవధిని కలిగి ఉంటాయి. నిర్దిష్ట పౌనఃపున్య అవధిని కలిగి ఉంటే అది బ్యాండ్ విడ్త్ కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే గరిష్ట పౌనఃపున్యం మైనస్ కనిష్ట పౌనఃపున్యమే ఇక్కడ బ్యాండ్ విడ్త్ అవుతుంది కాబట్టి. ఇక ట్రాన్స్పాండర్ లో వాడే ఫ్రీక్వెన్సీల ఆధారంగా వాటిని 8 రకాలుగా వర్గీకరించవచ్చు. ఆ రకాలు కనుక చూసినట్లయితే ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్, ఈ విధంగా ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్, అదే విధంగా మనకి ప్రతిదీ బ్యాండ్ ట్రాన్స్పాండర్ అని రాయాలి నేను. ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్, సి బ్యాండ్ ట్రాన్స్పాండర్, ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్పాండర్, కేఏ, కేయు, క్యూ, ఈ విధంగా రకరకాల ట్రాన్స్పాండర్లు ఉండడాన్ని మనం గమనించవచ్చు. LSC X, LSC X, KA, KU అండ్ క్యూ బాండ్ ట్రాన్స్పాండర్స్. ఈ విధంగా 8 రకాల ట్రాన్స్పాండర్స్ మనం ఉపగ్రహాల్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇక్కడ మొదటిగా ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్. మరి ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ లో ఏ పౌనఃపున్య అవధిని ఉపయోగిస్తారు అని అంటే 1 నుంచి 2 గిగాహెర్ట్జ్ మధ్యలో పౌనఃపున్యాలను ఉపయోగించేటువంటి ట్రాన్స్పాండర్ నే మనం ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ గా చెప్పుకోవడం జరుగుతుంది. 1 నుంచి 2 గిగాహెర్ట్జ్ మధ్యలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీలు అంటే పౌనఃపున్యాలను ఈ ట్రాన్స్పాండర్ లో ఉపయోగిస్తారు. వాటిని ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అని అంటారు. ఇక్కడ వీటిని తక్కువ దూరాల మధ్య సమాచారాన్ని పంపడానికి ఈ ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ఉపయోగించడం జరుగుతుంది. తక్కువ దూరాల మధ్య సమాచారాన్ని పంపడానికి లేదా చేరవేయడానికి ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ఉపయోగించడం జరుగుతుంది. ఇక రెండవది కనుక చూసినట్లయితే ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్. మరి దీని యొక్క ఫ్రీక్వెన్సీ 2 నుంచి 4 గిగాహెర్ట్జ్ మధ్యలో ఉండటం జరుగుతుంది. ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ యొక్క ఫ్రీక్వెన్సీ. వీటిని వెదర్ రాడార్ల యందు, అదే విధంగా సర్ఫేస్ షిప్ రాడార్ల యందు, కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల యందు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ని వెదర్ రాడార్ల యందు, సర్ఫేస్ షిప్ రాడార్ల యందు అంటే సముద్ర ఉపరితలం మీద ప్రయాణించే ఓడలలో ఉపయోగించే రాడార్ల యందు, సర్ఫేస్ షిప్ రాడార్ల యందు, అదే విధంగా కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల యందు కూడా ఈ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ను ఉపయోగించడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల యందు కూడా ఈ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే చూడండి, ఇప్పుడు మనం ఎల్ బ్యాండ్ నుంచి ఈ క్యూ బ్యాండ్ కు పోయే వరకు ఒక్కొక్క దాని యొక్క పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ అవి శక్తివంతమైనటువంటి ప్రసారాలను చేయగలుగుతాయి. ఈ ఎల్ బ్యాండ్ అనేది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యాలు కలిగి ఉంటుంది. 1 to 2 గిగాహెర్ట్జ్ మధ్యలో ఉన్నటువంటి సిగ్నల్స్ ఉపయోగిస్తుంది కాబట్టి తక్కువ దూరాల మధ్య సమాచారాన్ని పంపడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎస్ బ్యాండ్ ఏమో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, దాని మీద పోలిస్తే డబుల్ ఉంటుంది. 2 to 4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తారు. అందుకే దీని యొక్క పరిధి కొంత పెరిగింది. వెదర్ రాడార్ల యందు ఉపయోగిస్తారు వీటిని, సర్ఫేస్ షిప్ రాడార్ల యందు ఉపయోగిస్తారు, కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల యందు కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మరి రాడార్ అంటే ఏంటో మనం ఇదే చాప్టర్ లో తర్వాత క్లాసెస్ లో నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం తొందరపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ తర్వాత సి బ్యాండ్ ట్రాన్స్పాండర్.
మరి 4 నుంచి 8 గిగాహెర్ట్జ్ మధ్యలో ఉన్నటువంటి సిగ్నల్స్ ని ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించేటువంటి ట్రాన్స్పాండర్లే మనం సి బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ ని కార్డ్లెస్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, కార్డ్లెస్ ఫోన్ అంటే వైర్ కనెక్షన్ లేకుండా మన ఇంట్లో ఒక రిసీవర్ ఉంటుంది, దాని నుంచి ఆ ఫోన్ పట్టుకొని మనం 100 మీటర్లు 200 మీటర్లు ఇంకొక ట్రాన్స్మిటర్ పట్టుకొని తిరుగుతూ వైర్లెస్ గా మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కార్డ్లెస్ ఫోన్ లో ఎందుకు వాడతారు దీన్ని. అదేవిధంగా వెదర్ రాడార్ ఎందు ఈ ట్రాన్స్పాండర్ ఉపయోగిస్తారు. అదేవిధంగా కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ కూడా ఈ సి బ్యాండ్ ట్రాన్స్పాండర్లే ఉపయోగించడం జరుగుతుంది. సి బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ నే ఉపయోగించడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసి ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్. మరి వీటి యొక్క పౌనఃపున్యాలను కనుక మనం గమనించినట్లయితే 12 నుంచి 8 నుంచి ఇది 8 నుంచి 12 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాలను ఈ ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ఉపయోగించడం జరుగుతుంది. వీటిని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కొరకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కొరకు ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని ఏఎం మాడ్యులేషన్ అని అంటారు. మరి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఇది కేవలం వీడియో సిగ్నల్స్ కాకుండా ఆడియో సిగ్నల్స్ మాత్రమే పంపితే దాన్ని మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని అంటాము. ఆడియోతో పాటు వీడియో సిగ్నల్స్ కూడా పంపితే దాన్ని ఎఫ్ఎం అంటాం, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అని అంటాము. ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ని రేడియోలకి ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇవి శక్తి తక్కువగా ఉండేవి, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఏమో అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. ఈ విధంగా ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ 8 నుంచి 12 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ ను ఉపయోగిస్తాయి. వీటిని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో మరి ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి కనుక చూసినట్లయితే కేయు బ్యాండ్ ట్రాన్స్పాండర్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ వరకు వీటి యొక్క ఫ్రీక్వెన్సీ ఉండటం జరుగుతుంది. అంటే 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యం కలిగి ఉన్నటువంటి సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి ఈ కేయు బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. మరి వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే, వీటిని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో బ్రాడ్కాస్టింగ్ సేవల కొరకు ఉపయోగిస్తారు. బ్రాడ్కాస్టింగ్ అంటే కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లోనే బ్రాడ్కాస్టింగ్ సేవలు ఉంటాయి, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ సేవలు కూడా ఉంటాయి. అయితే వీటిని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో బ్రాడ్కాస్టింగ్ సేవల కొరకు ఉపయోగిస్తారు. మరి బ్రాడ్కాస్టింగ్ సేవలు అంటే టీవీ, రేడియో ప్రసారాలను మనం బ్రాడ్కాస్టింగ్ సేవలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ కేయు బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ని 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యం ఉన్నటువంటి సిగ్నల్స్ ని పంపడానికి ఉపయోగించడం జరుగుతుంది. మరి వీటిని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో బ్రాడ్కాస్టింగ్ సౌకర్యాల కొరకు ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత 6వది కనుక చూసినట్లయితే కే బ్యాండ్ ట్రాన్స్పాండర్. మరి ఇది ఎంత ఫ్రీక్వెన్సీని కలిగినటువంటి సిగ్నల్స్ ఉపయోగిస్తాయి అంటే 18 నుంచి 27 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నటువంటి సిగ్నల్స్ ను ఒక చోట నుంచి మరొక చోటుకి పంపించడం జరుగుతుంది. 18 నుంచి 27 గిగాహెర్ట్జ్. వీటిని రెండింటి కోసం ఉపయోగిస్తారు. అంటే కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో బ్రాడ్కాస్టింగ్ సేవల కొరకు ఉపయోగిస్తారు, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ సేవల కొరకు కూడా, టెలికమ్యూనికేషన్ అంటే ఇంటర్నెట్ ప్రసారాలు కావచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోన్ ప్రసారాలు కావచ్చు. ఈ విధంగా కే బ్యాండ్, ఎందుకంటే దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని బ్రాడ్కాస్టింగ్ లోను అదేవిధంగా టెలికమ్యూనికేషన్ సౌకర్యాల కొరకు ఉపయోగిస్తారు. అదే కేయు బ్యాండ్ కనుక చూసినట్లయితే ఇది 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మాత్రమే కలిగి ఉంది కాబట్టి వీటిని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో కేవలం బ్రాడ్కాస్టింగ్ సేవల కోసమే వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ 27 గిగాహెర్ట్జ్ నుంచి 40 గిగాహెర్ట్జ్ వరకు ఈ ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఉన్నటువంటి సిగ్నల్స్ ను ఇవి ట్రాన్స్మిట్ చేస్తాయి, రిసీవ్ చేస్తాయి. కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ వీటిని మరి అత్యధిక బ్యాండ్ విడ్త్ ఉన్నటువంటి ప్రసారాల కోసం ఉపయోగిస్తారు. ఈ కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ని అత్యధిక బ్యాండ్ విడ్త్
ప్రసారాల కోసం ఉపయోగిస్తారు. అత్యధిక బ్యాండ్విడ్త్ ప్రసారాలు అని అంటే ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉంటే ఎక్కువ నాణ్యతను సిగ్నల్స్ లో పెంపొందించవచ్చు. అంటే ప్రసారాల్లో కానివ్వండి, టెలికమ్యూనికేషన్ సేవల్లో కానివ్వండి, నాణ్యతను పెంపొందించాలి అని అంటే ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉన్నటువంటి ప్రసారాలు చేయాలి. ఆ విధంగా ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉన్నటువంటి ప్రసారాలు చేయడం కోసం ఈ కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ని ఉపయోగిస్తారు. ఇక చివరిగా క్యూ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ఇవి 30 నుంచి 50 గిగా హెర్ట్జ్ ఉన్నటువంటి సిగ్నల్స్ ను లేదా సమాచారాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి వీటిని క్యూ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్యూ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ని డిటిహెచ్ ప్రసారాల కోసం ఉపయోగిస్తారు. డైరెక్ట్ హోమ్ డిటిహెచ్ ప్రసారాలు అంటే డైరెక్ట్ హోమ్ అంటే మనం ఇప్పుడు ఎయిర్టెల్ కానివ్వండి, ఇంకా ఏవేవో డిష్లను వాడి ప్రసారాలు, బ్రాడ్కాస్టింగ్ ప్రసారాలు, టీవీ ప్రసారాలు చేస్తున్నాము, వాటిని డిటిహెచ్ అంటారు. నేరుగా ఇంటికి ప్రసారాల్లో అందించడం. అంటే ఇవి ఇంకా అత్యధిక శక్తిని కలిగి ఉన్నవి. ఈ కేఏ బ్యాండ్ కంటే మరి క్యూ బ్యాండ్ అత్యధిక శక్తివంతమైన ప్రసారాలనే మరి అందించడం జరుగుతుంది. ఈ విధంగా మరి ట్రాన్స్పాండర్ లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీస్ ఆధారంగా కూడా ట్రాన్స్పాండర్ని మనం 8 రకాలుగా విభజించవచ్చు. మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే యెడల మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు తెలిసిన వారందరికీ కూడా కేకేఆర్ కాంపిటేటివ్స్ ఛానల్ని షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో ఉంచండి. థ్యాంక్ యూ.